2014లో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి సీఎంగా కేసీఆర్ అయితే ఉండడం జరిగింది. మరియు అలాగే 2018లో వచ్చిన ఎన్నికలలో కూడా సీఎం కేసీఆరే ఉండడం జరిగింది. రెండోసారి కూడా, మూడోసారి కూడా తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ అవుతాడని చాలా మంది అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి సీఎంగా గెలవడం జరిగింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే 2028 సంవత్సరంలో వచ్చే ఎన్నికలలో కొత్తగా సీఎం క్యాండిడేట్ ఎవరు అనేది ఇక్కడ ప్రశ్నగా మారడం జరిగింది. సో ఇక్కడ మనం హానెస్ట్గా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలలో నాయకుడు అనే పదవి, అంటే సీఎం అనే పదవి ఖాళీగా ఉందని 100% మనం చెప్పవచ్చును. అంటే మీలో ఎవరైనా సీఎంగా రావచ్చు, గెలవచ్చు, రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు. సో దీనికన్నా ముందు మనం ఈ వీడియోలో అసలు రేవంత్ రెడ్డి సీఎంగా ఎలా గెలిచాడు అండ్ కేసీఆర్ సీఎంగా ఎలా ఓడిపోయాడు అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని చూద్దాం. సో నేను చెప్పిన ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీరు వింటేనే మీకు రాష్ట్రంలో సీఎం పదవి ఖాళీగా ఉందని మీకైతే అర్థమవుతుంది. కమన్ వాచ్ ఇట్. మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినట్లయితే 2014 మరియు 2018 సంవత్సరాలలో సీఎంగా కేసీఆర్ గెలిచినప్పుడు అతని పరిపాలన చాలా బాగుందని చాలామంది కూడా చెప్పడం జరిగింది. ఇందులో నో డౌట్స్. ఒక్కసారి మనం కేసీఆర్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. వృద్ధులకు సంబంధించి 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 రూపాయలు చేయడం జరిగింది. మరియు ఇంకా రకరకాల పథకాలు కూడా ప్రారంభించి వాటిని అయితే చాలా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ పథకాల వల్ల ప్రతి ఒక్క ప్రజలు కూడా లబ్ధి పొందారని మనం 100% చెప్పవచ్చును. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మి కానీ, ఇంకా రకరకాల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయినా, ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్ యొక్క ఆనవాళ్ళు అనేది ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నదని అయితే మనం 100% చెప్పవచ్చును. కానీ సీఎం కేసీఆర్ విషయంలో ఎక్కడ తేడా జరిగిందంటే నిరుద్యోగులు అనే కాన్సెప్ట్ని ఫస్ట్ నుంచి కూడా సీఎం కేసీఆర్ అనేది పట్టించుకోలేదు. అలా ఆ నిరుద్యోగం వల్ల చాలామంది కూడా చనిపోవడం జరిగింది, సూసైడ్ చేసుకొని. ఈ సూసైడ్సే కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధాన కారణమని మనమైతే చెప్పవచ్చును. ఎలా అంటే ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ప్రతి ఒక్క కుటుంబంలో ఉండడం జరుగుతుంది. సో వీటన్నింటిని కూడా తెలంగాణ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ గమనించడం జరిగింది. అండ్ వీటన్నింటికి కూడా 2023 వచ్చే ఎన్నికలు కీలకమని భావించి అప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఉండడం జరిగింది. అప్పటికి అతనైతే చాలా కూడా హామీలు ఇవ్వడం జరిగింది. వచ్చే 1 ఇయర్లోనే 1 లక్ష ఉద్యోగాలు ఇస్తానని ఇలాంటి హామీలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అన్ని హామీలు కూడా తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి పేరెంట్స్కి అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి కూడా చాలా కీలకంగా వీళ్ళు భావించడం జరిగింది. మరియు ఇక్కడ ఒకటి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అసలు కాంగ్రెస్ పార్టీ మీద మన తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదు. అండ్ ఎందుకు నమ్మకం లేదంటే గతంలో కాంగ్రెస్ అనేది పరిపాలించడం జరిగింది. ఆ హయాంలో చాలా అంటే చాలా బాధలు పడడం జరిగింది తెలంగాణ ప్రజలు. సో అందుకే మరొకసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఛాన్సు ఇవ్వద్దని అనుకోవడం జరిగింది. కానీ గత్యంతరం లేని పరిస్థితులలో ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఎలా అనంటే 2023లో మనకు వచ్చిన ఎన్నికలలో కేసీఆర్కు ఓటు వేయడం ఎవరికి కూడా ఇష్టం లేదు. మరియు అలాగే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి ఓటు వేయడం కూడా ఎవరికి ఇష్టం లేదు. సో ఆ టైంలోనైతే చాలామంది తెలంగాణ ప్రజలు కూడా మనకు ఒక కొత్త నాయకుడు కావాలని అనుకోవడం జరిగింది. కానీ అక్కడ కొత్త నాయకుడు లేడు. సో అప్పుడు జరిగిన ఎన్నికలలో చాలామంది కూడా కేసీఆర్ మీద ఉన్న కోపంతో రేవంత్ రెడ్డికి ఓటు వేయడం జరిగింది. ఎందుకంటే ఒకసారి ఛాన్స్ ఇద్దామని. సో అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఎలా ఓడిపోబోతుంది మరియు తెలంగాణలో సీఎం పదవి ఎలా ఖాళీగా ఉంది అనేది మనం పార్ట్ 2లో మాట్లాడుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి అలాగే కామెంట్లో పార్ట్ 2 అని కామెంట్ చేయగలరని నేనైతే కోరుకుంటున్నాను. గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.